హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెంపుల్ ట్రావెల్స్ ఇండియా యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ అయితే మనము స్వర్ణగిరి టెంపుల్ దగ్గర అయితే ఉన్నామన్నమాట. ఇక్కడికి ఎలా వెళ్ళాలి, ఎంట్రీ కాస్ట్ ఎంత, దీని విశిష్టత ఏంటి, అన్ని డీటెయిల్స్ నేను మీకు క్లియర్గా షేర్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. కొత్తగా కట్టిన ఈ టెంపుల్ ఈ మధ్య కాలంలో తెగ ఫేమస్ అవుతుంది కదా. సో నేను కూడా ఫస్ట్ టైం అనమాట విజిట్ చేయడం. ఎలా ఉందో ఏంటో మీతో పాటు నేను కూడా ఎక్స్ప్లోర్ చేస్తా, వచ్చేయండి. ఈ టెంపుల్ వచ్చేసి హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్ తెలంగాణలో పెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్గా గుర్తించారనమాట. ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే ఈ టెంపుల్ వచ్చేసి 22 ఎకరాల్లో కట్టారనమాట. దీన్ని రీసెంట్గానే March 7, 2024లో ప్రాణ ప్రతిష్టాప చేశారు. ప్రాణ ప్రతిష్టాప చేసింది మనకి చిన్న జియర్ స్వామి అనమాట. కానీ దీని కట్టడం 2018లో స్టార్ట్ చేశారు. సో 2018లో స్టార్ట్ చేస్తే మనకి 2024లో ఇది కంప్లీట్ అయిందనమాట. సో చూస్తున్నారు కదా, ఇప్పుడే మనం అయితే లోపలికి అయితే వచ్చాము గేట్ నుంచి. ఇది వచ్చేసి బ్రహ్మరథము అనమాట. ఈ టెంపుల్ వచ్చేసి యాదాద్రి టెంపుల్ నుంచి 20 కిలోమీటర్స్ ఉంటుంది. అందుకనే దీన్ని స్వర్ణగిరి యాదాద్రి టెంపుల్ అని అంటారనమాట. సో సేమ్ మనకి తిరుపతిలో ఎలా అయితే ఉంటుందో కొంచెం సిమిలర్గా అలానే చేశారనమాట ఈ టెంపుల్ని. సో ఎలా ఉంటుందో, లోపల ఎన్ని స్టెప్స్ ఉంటాయి, అసలు స్వామివారిని ఎలా అలంకరించారు, స్వామివారు ఎలా ఉన్నారు, ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. నాతో పాటు మీరు వచ్చేయండి. సో మనం ఇప్పుడైతే ఎంట్రన్స్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సేమ్ మనకి తిరుపతిలో ఎలా అయితే ఉంటుందో ఫస్ట్ స్వామివారి పాదాలు. సో స్వామివారి పాదాల దగ్గర నుంచి మనం దండం పెట్టుకొని స్టెప్స్ ఎక్కుతాం కదా తిరుపతిలో, సేమ్ ఇక్కడ కూడా అలానే అనమాట. ఫస్ట్ మనకి స్వామివారి పాదాలు అయితే ఉంటాయి. ఇక్కడ దండం పెట్టుకొని మనం తర్వాత స్టెప్స్ అయితే ఎక్కాలన్నమాట. సో చూస్తున్నారు కదా, సేమ్ మనకి తిరుపతిలో ఎలా అయితే ఉందో ఇక్కడ కూడా అలానే ఉందన్నమాట. సో స్వామివారి పాదాలకు ఒకసారి దండం పెట్టేసుకొని మనం ఇంకా స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేద్దాం. స్టెప్స్ కూడా ఎక్కువ లేవండి, జస్ట్ 108 స్టెప్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. సో స్వామి పాదాలను ఒకసారి దర్శనం చేసుకొని దండం పెట్టుకొని అందరైతే స్టెప్స్ ఎక్కుతున్నారు. 108 స్టెప్స్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఈ పాదాలు అయితే సేమ్ మనకి తిరుపతిలో ఎలా అయితే ఉంటాయో అలానే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడైతే మేము దీన్ని దండం పెట్టుకున్నాం కాబట్టి స్టెప్స్ ఎక్కడం అయితే స్టార్ట్ చేద్దాం. ఈ టెంపుల్కి రోజు 50 నుంచి 60 వేల మంది వరకు అయితే వస్తున్నారంట. సాటర్డే సండే అయితే 1,00,000 జనాలు అయితే వస్తున్నారనమాట దర్శనం చేసుకోవడానికి స్వామివారిని. సో మేమైతే ఇప్పుడు స్టెప్స్ ఎక్కడం అయితే స్టార్ట్ చేస్తున్నాము, చూసేయండి. స్టెప్స్ ఎక్కేటప్పుడు మనకైతే లెఫ్ట్ సైడ్లో స్వామివారి అవతారాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ స్టాచ్యూ లాగా పెట్టారనమాట. సో మనం ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాము. సో కొన్ని మెట్లు ఎక్కినమ్మటే మనకైతే ఇక్కడ మత్స్య అవతారం అయితే కనిపిస్తుంది స్వామివారిది. చూస్తున్నారు కదా, మత్స్య అవతారం. తర్వాత మనకి స్వామివారిది ఇంకో అవతారం కనిపిస్తుంది, కూర్మ అవతారం అనమాట. సో అది కూడా దర్శించుకున్నాక మనం కొంచెం ముందుకు వెళ్తే, అంటే ఇంకొన్ని మెట్లు ఎక్కితే మనకి మళ్ళీ లెఫ్ట్ సైడ్లో వరహ అవతారం అయితే కనిపిస్తుంది స్వామివారిది. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకైతే ఇక్కడ శ్రీ నరసింహ అవతారం అయితే కనిపిస్తుంది. సో ఇలా కొన్ని స్టెప్స్కి మనకి స్వామివారివి ఎన్నైతే ఉన్నాయో అన్నీ పెట్టారనమాట అవతారాలు. ఇదైతే వామన అవతారం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి పరశురామ అవతారము. సో ఇంకొంచెం ముందుకెళ్తే మనకి ఇంకో అవతారం ఉంటుంది, అది శ్రీరామ అవతారం అనమాట. సో అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే మనకి ఇక్కడ బలరామ అవతారం కూడా ఉంటుందన్నమాట. సో ఇంకొంచెం ముందుకెళ్తే మనకి శ్రీకృష్ణుని అవతారం కూడా ఉంటుంది. ఇది వచ్చేసి లాస్ట్ అవతారం అనమాట స్వామివారిది, కల్కి అవతారం. సో ఇప్పుడైతే మనం అన్ని అవతారాలు చూసేసుకొని స్టెప్స్ కూడా ఎక్కేసామన్నమాట. స్వామివారి అన్ని అవతారాలు దర్శించుకొని మనము ఆల్మోస్ట్ స్టెప్స్ కూడా అన్నీ ఎక్కేసాము. ఇంకొక కొన్ని స్టెప్స్ ఉంటాయి అంతే. చూస్తున్నారు కదా, ఇవే అనమాట మిగతా స్టెప్స్. సో మనం ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్దాం. అసలు ఎలా ఉంటుందో అని చాలా ఎగ్జైటింగ్గా ఉన్నా నేనైతే. చూద్దాం, టీవీలో చూశాను కానీ డైరెక్ట్గా చూస్తే ఆ ఫీలే వేరు కదా. సో ఎలా ఉందో చూద్దాం లోపల. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకైతే కాళ్ళు కడుక్కునే స్థలం అయితే ఉంది. ఇక్కడ కాళ్ళు కడుక్కొని మనమైతే లోపలికి వెళ్ళాలి. సో మేమైతే కాళ్ళు కడుక్కొని వెళ్ళాము. చూస్తున్నారు కదా, ఇదే అనమాట మొత్తం వ్యూ, ఓవరాల్ వ్యూ. సో ఎలా ఉంటుందో లోపల కూడా ఒకసారి చూసేద్దాం పదండి. సో మనకి వెళ్ళినమ్మటే ఇక్కడ రైట్ సైడ్లో మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ
గరుత్మంతుడైతే ఉన్నాడనమాట. సో, ఇక్కడ కూడా ఒకసారి దర్శనం చేసుకొని మనమైతే లోపలికైతే వెళ్దాము. సో, ప్రతి వెంకటేశ్వర స్వామి గుడిలో గరుత్మంతుడైతే కంపల్సరీగా ఉంటాడు. సో, మనకి అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్‌లో పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది. ఈ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే మనకి 120 ఫీట్స్ ఉంటుందన్నమాట. అంటే విగ్రహం కాదు, అదొక మండపంలాగా కట్టారనమాట. అంటే 120 ఫీట్ ఆంజనేయ స్వామి మండపం అనమాట అదొచ్చేసి. ఈ బ్లూ బోర్డ్ మీద అయితే మనకి టైమింగ్స్, అలాగే స్పెషల్ దర్శనం, ఎంట్రీ కాస్ట్, టైమింగ్స్ అవన్నీ పెట్టారనమాట. అవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మెల్లగా. ఇప్పుడైతే మనము ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే వెళ్దాం. అదే నేను చెప్పాను కదా ఇందాక, 120 ఫీట్ ఉన్న హనుమాన్ మండపం అనమాట. సో, అక్కడికి వెళ్ళే దారిలోనే మనకైతే ప్రసాదం కౌంటర్ అనేది వస్తుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ రైట్ సైడ్లో ప్రసాదం కౌంటర్ అనమాట. ఇక్కడ మనకి ప్రసాదాలు అయితే ఇస్తారు. సో, మనమైతే ఇప్పుడు హనుమాన్ మండపం దగ్గరికి వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకుందాం స్వామివారిది కూడా. ఇది వచ్చేసి 120 ఫీట్ అంట అండి. చాలా అంటే చాలా పెద్దగా ఉంది హనుమాన్. సో, మనం దాని ముందు నించుంటే జస్ట్ చీమల్లాగా కనిపిస్తున్నాం అనమాట. చూస్తున్నారు కదా, చాలామంది జనాలు అయితే అక్కడే ఉన్నారు. సో, మనం కూడా వెళ్ళి ఒకసారి అయితే దర్శనం చేసుకొని వద్దాం స్వామివారిది. సో, దగ్గరకైతే వెళ్దాము. దూరం నుంచి చూస్తుంటే చాలా అంటే చాలా పెద్దగా అనిపిస్తుంది కదా. చాలా పెద్దగా ఉన్నారు స్వామివారు. అంటే మండపంలాగా కట్టారండి ఇది మొత్తము. చుట్టూ స్తంభాలు, మధ్యలో ఆంజనేయ స్వామి. చాలా అంటే చాలా బాగుంది. చాలా పెద్దగా కూడా ఉందన్నమాట. మనకి తిరుపతిలో 4 మాడ వీధులు ఉంటాయి కదండి, సేమ్ అలాగే ఇక్కడ కూడా ఏర్పాటు చేశారనమాట 4. అలాగే 4 రాజగోపురాలు కూడా ఏర్పాటు చేశారు. అవన్నీ నేను వీడియో అయితే తీశాను, అవన్నీ మీకు షేర్ చేస్తాను చూడండి. సో, మనమైతే హనుమంతుని దర్శనం అయితే చేసుకుందాం. పిల్లర్స్ మీద కూడా మీరు చూసినట్టయితే ఆంజనేయ స్వామిని చెక్కారు బాగా. చాలా అంటే చాలా బాగుంది కదా. అంటే ఇక్కడ ప్రతి డీటెయిల్ అసలు చాలా అంటే చాలా బాగుందండి. దాని పక్కన మనకైతే ఒక పెద్ద గంట కనిపిస్తుంది. ఈ గంట గురించి చెప్పాల్సిందే. ఎందుకంటే ఇది ఇండియాలోనే సెకండ్, అంటే 2వ పెద్ద గంట అనమాట మన ఇండియా మొత్తంలో. ఇది వచ్చేసి 1700 కేజీలు ఉంటుందండి. ఇంకొకటి ఏంటంటే, దీని గురించి ఒకటి చెప్పాలి. ఒక గొప్ప విశిష్టత ఉంది. మనం ఏదైనా కోరిక కోరుకొని ఒకసారి గంట కొట్టామనుకో, అది కనుక 3 సార్లు మోగిందనుకో తప్పకుండా మన కోరిక అనేది తీరుతుందంట, ఇక్కడ వాళ్ళు చెప్పారు. సో, మేము కూడా ట్రై చేసామన్నమాట. సో, చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బరువు ఉంది. ఒకసారి కొట్టి వదిలేయాలన్నమాట. ఒకవేళ అది 3 సార్లు మోగితే మనం అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుందంట. సో, ఇక్కడే ఇది విశిష్టత అనమాట. చాలామంది అయితే ట్రై చేశారు, మేము కూడా ట్రై చేసామన్నమాట. సో, చూస్తున్నారు కదా, చాలామంది అయితే ట్రై చేస్తున్నారు. ఇది వచ్చేసి దాదాపుగా 1700 కేజీల గంట అనమాట. అంటే దగ్గర దగ్గర 1 టన్ను కంటే ఎక్కువనే ఉంటుంది బరువు. సో, మనం గంట కూడా కొట్టేసాము. ఆంజనేయ స్వామి దర్శనం కూడా చేసుకున్నాం. ఇక ఇప్పుడు మనం జలనారాయణ స్వామి దర్శనం కూడా చేసేసుకుందాం. ఇది వచ్చేసి శ్రీ జలనారాయణ సన్నిధి అనమాట. ఇక్కడ నన్ను అడిగితే డే టైం కంటే నైట్ టైం చూడడం చాలా బాగుంటుంది. అంటే లైట్స్ వస్తాయి అనమాట, చాలా బాగుంటుంది చూడ్డానికి. కానీ మేము వెళ్ళింది డే టైం కాబట్టి మేము నైట్ షో మిస్ అయిపోయామన్నమాట. సో, లైట్స్ అవన్నీ వేసేస్తారు, చాలా బాగుంటుంది. సో, అక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో భూవరహ స్వామి అని టెంపుల్ ఉంటుంది. సో, అక్కడ కూడా ఒకసారి దర్శనం చేసుకొని అయితే వెళ్దాము మనము. సో, చాలా అంటే చాలా బాగా చేశారండి ఇక్కడ విగ్రహాలు కూడా. చాలా అంటే చాలా బాగుంది. సో, అక్కడ కూడా దండం పెట్టేసుకొని మనమైతే ఇప్పుడు లోపలికైతే వెళ్ళిపోదాము. సో, చూస్తున్నారు కదా, ఇక్కడ దాదాపుగా 50 నుంచి 60 వేల మంది భక్తులు వస్తారంట రోజు. సాటర్డే సండే మాత్రం 1,00,000 పైనే భక్తులు వస్తారంట. మేము వెళ్ళింది వెనస్డే కాబట్టి అంతమంది భక్తులు అయితే లేరు. ఇందాక చెప్పినట్టుగానే 50 నుంచి 60 మంది అయితే ఉంటారు. సో, మనం నెక్స్ట్ ఇక్కడికైతే వెళ్తున్నాం, జలనారాయణ స్వామి. ఇది నేను ఫస్ట్ ఫ్లోర్ నుంచి తీశాను వీడియో. మనం గ్రౌండ్ ఫ్లోర్కి కూడా వెళ్ళొచ్చు అనమాట. చూస్తున్నారు కదా, అక్కడ జనాలు తిరుగుతున్నారు. ఫస్ట్ ఫ్లోర్ నుంచి అయితే మనకి లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట, వాటర్లో స్వామివారు ఉన్నట్టు. సో, మనం కిందకి వెళ్ళాలంటే స్టెప్స్ అయితే దిగి వెళ్ళాలి. సో, నేను మీకు అది కూడా చూపిస్తాను చూడండి. సో, బయట వ్యూ అయితే ఇలా ఉంది. మనకి కార్ పార్కింగ్ కూడా అవైలబుల్గా ఉందన్నమాట. సో, కార్ పార్కింగ్ అవైలబుల్గా ఉంది, బైక్ పార్కింగ్ కూడా అవైలబుల్గా ఉంది. సో, మనమైతే
ఇప్పుడైతే అక్కడికైతే వెళ్దాము. ఈ వీడియో వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ నుంచి తీసానమాట. మనం గ్రౌండ్ ఫ్లోర్కి కూడా వెళ్ళి చూడొచ్చు. చాలామంది చూస్తున్నారు కదా, సో ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్కి కూడా వెళ్ళి చూద్దాం. దానికంటే ముందు పైన నుంచి చూస్తే చూడండి గుడి ఎంత అందంగా కనిపిస్తుందో. తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్లో ఇది కూడా ఒకటండి. మీరు ఎప్పుడైనా టైం దొరికినప్పుడు వచ్చి విజిట్ చేయండి. సో స్వామివారిని అయితే దర్శించుకోవడానికి నేనైతే గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాను. సో మీకు కూడా చూపిస్తాను గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఎలా అయితే కనిపిస్తుందో. నేను విన్న దాని ప్రకారం ఏంటంటే మనకి నైట్ అనేది ఇక్కడ లైట్స్ వేస్తారు కదా, ఆ లైట్స్ అంటే ఆ వెలుగులో జలనారాయణ స్వామి చాలా బాగా కనిపిస్తాడంట. అంటే పొద్దున దర్శించుకోవడం కంటే ఈవినింగ్ అంటే నైట్ పూట దర్శించుకుంటే ఇంకా చాలా బాగుంటుందంట. అంటే మా ఫ్రెండ్స్ కూడా వెళ్ళి చెప్పారు నైట్ టైం చాలా బాగుంటుందని, లైట్స్ వేస్తున్నారని. సో మేమైతే మార్నింగ్ వచ్చాం కాబట్టి నైట్ లైట్స్ అనేవి మిస్ అయిపోయాము. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు నైట్ ప్లాన్ చేసుకునేలాగా వస్తామండి. సో అప్పుడు నైట్ లైట్స్ కూడా ఎలా ఉంటాయో చూడొచ్చు. నేను మీకు ఆ వీడియో పెడతాను తప్పకుండా. సో దానికంటే ముందు మనకి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి అయితే కనిపిస్తారు. సో ఇక్కడ కూడా మనం దర్శనం చేసుకొని అప్పుడు మనం కిందకైతే వెళ్దాం గ్రౌండ్ ఫ్లోర్కి. చూస్తున్నారు కదా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అన్నమాట. సో అక్కడ కూడా ఒకసారి దర్శనం చేసేసుకొని మనమైతే ఇందాక చెప్పాను కదండి కిందకి వెళ్ళడానికి గ్రౌండ్ ఫ్లోర్కి స్టెప్స్ అయితే ఉంటాయని. సో స్టెప్స్ దిగి మనమైతే ఇప్పుడు స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. దానికంటే ముందు మనకి స్టెప్స్ దిగేటప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి ఒక స్తంభం లాగా కనిపిస్తుంది కదా, ఇదేంటని ఆలోచిస్తున్నారు కదా, అది వచ్చేసి దీప స్తంభం అన్నమాట. అంటే చుట్టూగా మనకి దీపాలు వెలిగించుకునేలాగా అరేంజ్ చేశారు. సో నైట్ టైం కానీ ఎప్పుడైనా పూజలు ఉన్నప్పుడు లేదా ఏదైనా ఫెస్టివల్ ఉన్నప్పుడు ఇక్కడైతే లైట్స్ అయితే వెలిగిస్తారు. ఇదే అన్నమాట దీపస్తంభం. చాలా అంటే చాలా పొడుగ్గా ఉంది కదా. సో మనమైతే ఇప్పుడు నేరుగా మనమైతే స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వెళ్ళిపోదాము పదండి. ఇప్పుడైతే మనము జలనారాయణ స్వామి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. చక్కగా నీళ్ళల్లో స్వామివారిని ఏర్పాటు చేశారనమాట. చూడ్డానికైతే చాలా అంటే చాలా బాగుంది. చాలా నీట్గా కూడా ఉంది. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉన్నారనమాట. అంటే కొత్తగా కట్టారు కదా, మెయింటెనెన్స్ కూడా చాలా బాగుందనమాట. వాటర్ కూడా చాలా ప్యూర్గా ఉన్నాయి. సో శ్రీ జలనారాయణ స్వామి సన్నిధి అనమాట. ఇందాక నేను చూపించిందేమో ఫస్ట్ ఫ్లోర్ నుంచి పైన నుంచి, ఇప్పుడైతే కింద ఫ్లోర్కి వచ్చేసాను. అంటే ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి స్వామివారిని అయితే చూడండి చాలా అంటే చాలా బాగుంది. సో మనమైతే లోపలికి వాటర్ లోపలికి దిగడానికి అయితే వీల్లేదు, మొత్తం గేట్స్ కట్టేశారు. సో ఫస్ట్లో ఏమైనా దిగనిచ్చారేమో మరి నాకు ఐడియా లేదు. చూస్తున్నారు కదా ఇదే అన్నమాట స్వామివారిది. సో స్వామివారి చుట్టూ చిన్న చిన్న విగ్రహాలు అయితే పెట్టారు. చూస్తున్నారు కదా ఇది ఒక విగ్రహం అన్నమాట. అంటే 4 సైడ్ల 4 విగ్రహాలు అయితే పెట్టారు. ఇవన్నీ ఇలా చూస్తుంటే నాకైతే తిరుపతి గుర్తొచ్చింది. ఎందుకంటే తిరుపతిలో కూడా ఇలానే ఉంటుంది. అంటే ఈ కన్స్ట్రక్షన్ కానీ ఈ మోడల్స్ కానీ ఈ పిల్లర్ డిజైన్స్ కానీ సో మినీ తిరుపతి అనేయచ్చు అనమాట. ఇది నాకైతే ఒక మినీ తిరుపతిలానే అనిపించింది. సో దగ్గర నుంచి చూస్తుంటే ఎంత అందంగా ఉందో కదా. స్వామివారు ఇలా నీటిలో పడుకొని ఉండడం చాలా అరుదుగా చూస్తుంటాం మనము ఇలాంటి విగ్రహాలు అనేది. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా చాలా అంటే చాలా బాగుంది. అక్కడ ఆవిడ దిగారు, మరి మమ్మల్ని అయితే అలౌ చేయనీయలేదు కిందకి దిగడం. సో ఎందుకో ఏమో మాకు తెలియదు. సో చూస్తున్నారు కదా కొందరు అయితే దిగుతున్నారు, కొందరు అయితే దిగట్లేదు. మమ్మల్ని అయితే అలౌ చేయనీయలేదు. సో ఇక్కడైతే చెప్పాను కదా విగ్రహాలు పెట్టారని, చిన్న చిన్నవి స్వామివారి చుట్టూ 4 విగ్రహాలు అయితే పెట్టారు. సో వాటిని కూడా మనం ఒకసారి దర్శించుకొని మనమైతే లోపలికైతే వెళ్ళిపోదాం. మెయిన్ టెంపుల్లోకి ఎలా ఉంటుందో చూద్దాము. సో గుడిలోకి వెళ్ళే ముందు మనమైతే ధ్వజస్తంభానికి దండం పెట్టుకోవాలని మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు కదా. సో గుడి ముందు ఉన్న ధ్వజస్తంభం ఇదే అన్నమాట. సో దీనికి దండం పెట్టుకున్న తర్వాతనే మనమైతే లోపలికైతే వెళ్ళాలి. ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ దీపాలు పసుపు కుంకుమలు వేశారు, అందుకే అలా ఉందన్నమాట. చాలా పెద్దగా ఉంది ధ్వజస్తంభం కూడా. చూస్తున్నారు కదా ఇదే అన్నమాట ధ్వజస్తంభం. మనకి కరెక్ట్గా గర్భగుడి ఎదురుగానే ఉంటుంది ఈ ధ్వజస్తంభం కూడా. సో అక్కడ కూడా ఒకసారి దర్శనం చేసేసుకొని ఇంకా దేవుడిని అయితే చూడ్డానికైతే వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళే ముందు మనకైతే ధ్వజస్తంభం పక్కన చిన్న దేవాలయం లాగా ఉంటుంది. సో అది కూడా ఒకసారి దర్శనం చేసేసుకొని అక్కడికి వెళ్దాం. అందరూ గుంజీలు తీస్తున్నారంటేనే అర్థమైపోవాలి మీకు అది ఏం దేవాలయం అనేది. సో ఇది వచ్చేసి గణపతి దేవాలయం అనమాట. సో ఇక్కడ కూడా ఒకసారి దర్శనం చేసేసుకొని దండం పెట్టుకొని మనమైతే ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. సో మీకు ఒకటి చెప్పాలి, ఇక్కడ ఫ్రీ ఎంట్రీ ఉందన్నమాట. అంటే ఎలాంటి టికెట్ లేకుండా మీరు ఫ్రీగా దర్శనం చేసుకోవచ్చు.
చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ కావాలంటే మీకు 50 రూపీస్ పెడితే స్పెషల్ దర్శనం ఉంటుందన్నమాట. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఫోన్లు మన యాక్సెసరీస్ పెట్టుకోవడానికి ఉన్నాయన్నమాట. ఇలా ఫోన్ కౌంటర్స్ అనమాట. మనం సెల్ ఫోన్స్ని లోపలికి తీసుకెళ్ళనివ్వరు. సో సెల్ ఫోన్ కౌంటర్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో మీరు 5 రూపీస్ కంపల్సరీ క్యారీ చేయండి ఒకవేళ సెల్ ఫోన్స్ అక్కడ పెట్టాలనుకుంటే. ఎందుకంటే పర్ సెల్ ఫోన్కి 5 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. వాళ్ళు మళ్ళీ చేంజ్ కూడా ఇవ్వట్లేదు అనమాట. మీరు ఎంత ఇస్తే అంతే తీసేసుకుంటున్నారు. సో 5 రూపీస్ చేంజ్ అయితే క్యారీ చేయండి. ఇలా 10 రూపీస్ నోట్స్ కాకుండా 5 రూపీస్ అయితే క్యారీ చేయండి. సో ఇందాక చెప్పినట్టుగానే మనకి 50 రూపీస్ స్పెషల్ దర్శనం ఉంటుంది, లేదా ఫ్రీ దర్శనం కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు ఎదురుగా బోర్డు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి 50 రూపీస్ దర్శనం అంటే స్పెషల్ దర్శనం అనమాట. ప్రత్యేక దర్శనం 50 రూపీస్ ఉంటుందన్నమాట. ప్రస్తుతానికి ఇవాళ లైన్ మాత్రం ఎక్కువ లేదండి. చెప్పాను కదా మేము వెనస్డే రోజు వచ్చాము. సాటర్డే సండే మాత్రం ఫుల్ అయిపోతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీరు చూసినట్టయితే ఇది స్వామివారి రథం అనమాట. సో ఇందులోనే స్వామివారిని ఊరేగిస్తారు. సేమ్ తిరుపతిలో ఎలా అయితే చేస్తారో అలానే ఉందండి. సేమ్ దాని రిప్లికా లాగా ఉందన్నమాట మొత్తము. సో మనం అయితే ముందుకైతే వెళ్ళిపోదాం. మేమైతే ఫ్రీ దర్శనంలో వెళ్ళాలనుకుంటున్నాం, కానీ ఒకసారి లైన్ చూడండి ఎంత ఉందో. మీకు సైడ్కి కనిపిస్తున్నారు కదా, వాళ్ళందరూ ఫ్రీ దర్శనం వాళ్ళనమాట. లైన్లో నించొని ఉన్నారు. సో ఫ్రీ దర్శనం, ఉచిత దర్శనం క్యూ లైన్ చాలా అంటే చాలా పొడుగ్గా ఉంది. సో ఏది ఏమైనా కానీ మేము మాత్రం ఫ్రీ దర్శనంలోనే వెళ్ళాలనుకొని ఫిక్స్ అయిపోయాము. సో దానికంటే ముందు ఇక్కడ చుట్టుపక్కల ఒకసారి మీకు చూపిస్తున్నా చూడండి అసలు ఎలా ఉంది గుడి అనేది. మీకు ఎదురుగా ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అదొచ్చేసి శ్రీవారి నిత్య కళ్యాణ మహోత్సవం అనమాట. అంటే స్వామివారి కళ్యాణం మనకి అక్కడే చేస్తారు, ఆ బిల్డింగ్లోనే. సో చూస్తున్నారు కదా, అది కూడా చాలా బాగా కట్టారు, ఏర్పాటు చేశారు. సో ఇది వచ్చేసి మనకి ఆలయం బ్యాక్ సైడ్ అనమాట. ఇది వచ్చేసి పార్కింగ్ అనమాట. ఇందాక నేను చెప్పాను కదా పార్కింగ్కి ఎలాంటి సమస్య లేదని. 2 వీలర్ పార్కింగ్ కాస్ట్ వచ్చేసి 20 రూపీస్ అనమాట. పార్కింగ్ ఎదురుగానే మనకైతే అన్నదాన సత్రం అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగా ఏర్పాటు చేశారండి ఇక్కడ. సేమ్ మనకి తిరుపతిలో ఎలా అయితే నిత్య అన్నదానం జరుగుతుందో ఇక్కడ కూడా నిత్య అన్నదానం జరుగుతుంది. అంటే రోజు అన్నదానం జరుగుతుంది అనమాట. ఎంతమంది భక్తులు వచ్చినా కానీ ఇక్కడైతే అన్నదానం అనేది జరుగుతూనే ఉంటుంది. సో ఇది వచ్చేసి ఓవరాల్ వ్యూ అనమాట. సో నేను టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చాను మీకు ఇవన్నీ చూపెట్టాలని. సో చూస్తున్నారు కదా అన్నదాన సత్రం అనేది. సో ఇదే అనమాట. సో నేను మ్యాక్సిమం అన్నీ కవర్ చేసి మీకు చూపిద్దామని చూస్తున్నానండి. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే టేబుల్స్ అరేంజ్ చేస్తున్నారనమాట. మనకి అన్నదానం కోసం టేబుల్స్ కావాలి కాబట్టి ఇక్కడ టేబుల్స్ అరేంజ్ చేస్తున్నారు. సో చూస్తున్నారు కదా, ఇదే అనమాట అన్నదాన సత్రం. సో ఇప్పుడైతే మనమైతే లోపలికైతే వెళ్ళిపోదాము దర్శనం చేసుకోవడానికి స్వామివారిది. సో ఉచిత దర్శనం కాబట్టి లైన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలాసేపు వెయిట్ చేయాలి. ఇందాక నేను మీకు చెప్పాను కదండి 4 గోపురాలు ఉంటాయని. సేమ్ తిరుపతిలో లాగానే 4 రాజగోపురాలు అయితే ఏర్పాటు చేశారు. ఫస్ట్ మనం దర్శనం చేసుకునే ముందు ఒకసారి మీకైతే ఆ గోపురాలను చూపిస్తా. ఇప్పుడు మీరు చూసేది దక్షిణ రాజ గోపురం అనమాట. చూస్తున్నారు కదా, ఇదే అనమాట దక్షిణ రాజ గోపురము. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి వేరే గోపురాలు కూడా కనిపిస్తాయి. ఆ మిగతా 3 గోపురాలు కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే నెమళ్ళు కూడా ఉన్నాయి కదా, అంటే చిన్నగా అట్రాక్ట్ చేయడానికి చాలా బాగా డెకరేట్ చేశారనమాట. చాలా బాగా అనిపించింది నాకు అక్కడ. సో 2 నెమళ్ళు ఎదురుగా పెట్టారు, చాలా బాగుంది. సో మనము గోపురానికి వెళ్ళే ముందు మనకు అక్కడైతే చిన్న దేవాలయం అయితే కనిపిస్తుంది. అక్కడ కూడా ఆగి ఒకసారి దర్శనం చేసుకుందాం. ఈ దేవాలయం వచ్చేసి శ్రీ వాసవి అమ్మవారు అనమాట. సో చూస్తున్నారు కదా, శ్రీ వాసవి అమ్మవారు దేవాలయం. సో ఇక్కడ కూడా మనం ఒకసారి దర్శనం చేసేసుకొని దండం పెట్టేసుకొని మిగతా 3 గోపురాలు అయితే చూడ్డానికి అయితే వెళ్దాము. సో గుడి పక్కన మనకి చూస్తున్నారు కదా, అదే దేవాలయం పక్కన చిన్నగా భలే పెట్టారు కదా ఏనుగులని, ఆవులని. చాలా అంటే చాలా బాగున్నాయి. తిరుపతిలో అయితే మనకి నిజమైన ఏనుగులు ఉంటాయి, కానీ ఇక్కడ ఉండవు కాబట్టి ఇలా బొమ్మల్లాగా చేసి పెట్టారు. చాలా బాగుందండి. చిన్న ఏనుగు చేశారు, అలాగే పెద్ద ఏనుగు చేశారు. దాని పక్కన మనకి ఆవులను కూడా పెట్టారనమాట. అంటే చూడటానికి చాలా న్యాచురల్గా చాలా బాగా అనిపించింది అనమాట. సో మనం అక్కడి నుంచి ముందుకెళ్తే మనకి ఇంకో గోపురం అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసి
పడమర రాజగోపురం అనమాట. సో ఇందాక మనం చూసింది దక్షిణ గోపురం కదా, ఇప్పుడు ఇది వచ్చేసి పడమర రాజగోపురం అనమాట. సో ఇదే అనమాట పడమర రాజగోపురము. సో ఇంకా 2 గోపురాలు చూడాలి మనము. సో దానికోసం మళ్ళీ కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇంకో 2 గోపురాలు అయితే కనిపిస్తాయి, అవి కూడా చూపిస్తా చూడండి. మిగతా 2 గోపురాలు చూసే ముందు మనకైతే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక మండపం కనిపిస్తుందండి. ఈ మండపం వచ్చేసి సహస్ర దీపాలయ మండపం అనమాట. అంటే సహస్ర దీప అలంకరణ మండపం అంటారంట. సో ఇక్కడ మనకైతే దీపాలు వెలిగించి ఏమైనా అలంకరణ చేస్తారేమో. మేము వెళ్ళిన రోజైతే ఏం లేదు, చూస్తున్నారు కదా. సో నేను ఇందాక చెప్పాను కదా, ఎవ్రీ టైం అంటే ప్రతి నిమిషము క్లీన్ చేస్తూనే ఉండడం వల్ల చాలా అంటే చాలా నీట్గా కనిపిస్తుంది. కొత్తది కదా, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి ఇంకో గోపురం అనమాట. ఇది వచ్చేసి 3వ గోపురము, ఉత్తర రాజగోపురం అనమాట. సో మనం దక్షిణం చూసాము, పడమర చూసాము, ఉత్తరం చూసాము. ఇంకో గోపురం చూపినీకైతే రాలేదండి, చెప్పాను కదా మనకి ఫోన్స్ అయితే నాట్ అలౌడ్ అని. సో ఫోన్స్ అలౌ చేయలేదు. మేమైతే దర్శనం చేసేసుకొని బయటికి అయితే వచ్చేసాము. సో అందరికీ మేజర్గా ఉండే ప్రాబ్లం ఏంటంటే ఈ గుడుల దగ్గర కార్ పార్కింగ్ అండి. సో కార్ పార్కింగ్కి మీరు ఎలాంటి టెన్షన్ పడనవసరం లేదు, చాలా అంటే చాలా పెద్ద పార్కింగ్ ఉంది మనకి ఇక్కడ. ఇందాక చెప్పినట్టే 4 వీలర్స్కి మనకి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, చాలా పెద్దగా ఉందన్నమాట కార్ పార్కింగ్ అయితే. సో ఫైనల్లీ స్వర్ణగిరి టెంపుల్ అయితే చూసేసాను దగ్గర నుంచి. చాలా అంటే చాలా బాగుంది ఈ ఎక్స్పీరియన్స్. మస్ట్ అండ్ విజిట్ ప్లేస్లో ఇది ఒకటి అనమాట. మీరు ఎప్పుడైనా ఈ స్వర్ణగిరి టెంపుల్కి వచ్చుంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఈ యూట్యూబ్ ఛానల్లో ఓన్లీ టెంపుల్ బ్లాగ్సే వస్తాయి అన్నమాట. సో మళ్ళీ వేరే టెంపుల్ బ్లాగ్తో కలుద్దాం.